మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో దారుణం జరిగింది. భార్యను బండరాయితో కొట్టి చంపేశాడు ఓ భర్త. లకావత్ రాజ్ కుమార్ కి గతంతో 15 సంవత్సరాల క్రితం పెళ్లైంది. స్థానికంగా ఉన్న కొత్త ఫ్లాట్స్ లోకి నివాసం మార్చారు. ఈ క్రమంలో భార్యపై భర్త గణేష్ అనుమానం పెంచుకున్నాడు. పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. భార్య రాజ్ కుమార్ బాత్రూమ్ కు వెళ్లిన సమయంలో వెనుక నుండి బండరాయితో తలపై గణేష్ దాడి చేశాడు. ఈ ఘటనలో రాజ్ కుమారి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తులు చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే సింధు, ఏదైతే మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే భర్త గణేష్ రాజ్ కుమారిపై అనుమానంతో అయితే ఆమెను ఉదయం పూట బండరాయితో తలకు బాధడంతో అయితే ఆమె అక్కడికక్కడ మృతి చెందింది. దీనిపై అయితే స్థానిక సిఐ అల్లం నరేందర్ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తులు చేస్తున్నారు. వీరికి గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి కూడా భర్త గణేష్ రాజ్ కుమారిపై అనుమానంతో అయితే ఎప్పుడు గొడవలు పడేవారని అయితే కేసు నమోదు చేశారు. వీరికి సంబంధించిన 2 కుమారులు, 1 కుమారుడు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి భర్త గణేష్ పై అయితే కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏదేమైనా కూడా ఇటు గణేష్ పలుమార్లు రాజ్ కుమార్ పై ఎప్పుడు తరచూ గొడవలు పడుతూ అనుమానం వ్యక్తం చేసేవాడు. ఆమెకు వేరే వాళ్ళతో సంబంధం ఉన్నదని, తరచూ గొడవలు పడేవారని అయితే అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని అక్కడ ఉన్న మహిళా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. భర్తను తగిన బుద్ధి చెప్పి శిక్షించాలని అయితే ఇటు మహిళా సంఘాలు కూడా ఇటు సిఐతో పాటు ఇటు స్థానికంగా అయితే వారికి పిల్లలకు కూడా న్యాయం చేయాలని అయితే ఇటు మహిళా సంఘాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గణేష్ ని అయితే అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారు నరేందర్. ఏది ఏమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని అయితే అంటున్నారు. మార్నింగ్ పూట కూడా ఈ రోజు ఉదయం గొడవలు జరిగినట్టయితే సమాచారం. ఆమె ఏదైతే బయటికి వెళ్లే క్రమంలో అయితే భర్త గణేష్ తన వెనుక నుండి వచ్చి బండరాయితో కొట్టగా అక్కడికక్కడ మృతి చెందినైతే వారికి ఉన్న పిల్లలైతే వాంగ్మూలం చెప్పడం జరిగింది. దీనిపై అయితే ఇప్పటికీ అన్ని దర్యాప్తులు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు సింధు. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.